तायशजीव तं सर्वं संस्कृतस्य व्रती सदा कृतेवं तरायति विलोकशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जनं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं माणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थतार्थवान् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्री मात्रे नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకి కోకిలం. ఇప్పుడు యచ్చేదం దృశ్యతే కించిత్ జగత్ స్థావర జంగమం తత్సర్వం అస్థిరం బ్రహ్మన్ స్వప్న సంగమ సాన్నిధ్యం. ఇంతవరకు అసలు ఈ కనిపించేదంతా కూడా ఇది దృశ్యమైనటువంటిది ఈ జగత్తంతా కూడా అనిత్యము అనుకోకుండా అవివేకులు ఎలా చెడిపోతున్నారో నిరూపించి దీన్ని అనిత్యముని ఎలా అనుకోవాలని రాముడి మాటల్లో ఇక్కడ మనం వాల్మీకి మహర్షి ద్వారా వింటాం. ఇదం జగత్ కించిత్ జగత్ స్థావర జంగమమైనటువంటి జగత్ అంతా కూడా స్వప్నంతో సమానమైనటువంటిదే. శుష్కసాగర సంకాశ నిఖాత యోధ్య దృశ్యతే ప్రాతరభ్య సంవీత నగ సంపద్యతే మునే. అసలు ఎండిపోయిన సముద్రంలో సముద్రం వల్ల ఇప్పుడు ఎండిపోయిన సముద్రం లాగా ఏదైతే అఘాతం కనిపిస్తుందో తూర్పు తూర్పు పర్వతాన్ని చుట్టేటువంటి మేఘంలా మారిపోవచ్చు. మేఘమాల మేఘాలతో చుట్టబడినటువంటి తూర్పు పర్వతం లాగా మారిపోవచ్చు. అంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఇది మనం మామూలుగా జాగ్రఫికల్ గా కూడా మనం మార్పులు చూస్తూనే ఉన్నాం. ఇవాళ సముద్రం ఎక్కడైతే లోయల్లాగా కనిపిస్తున్నా అది ఒకప్పుడు సముద్రంతో నిండి ఉండేదని, ఎప్పుడెక్కడైతే సముద్రం ఉందో అది ఒకప్పుడు జనులు ఉండేటువంటి భూమి అది. ఇది మనకు తెలుస్తూనే ఉంది. అదే మాట అంటున్నాడు. యో వన వ్యూహ విస్తీర్ణ విలీఢ గగనో మహాన్ దినైః ఏవ స యాతు ఉర్వి సమతాం ఉపతాం చ వా. అసలు ఆకాశాన్ని తాకేటువంటి వన వ్యూహ విస్తీర్ణ వన విలీఢ గగనో మహాన్, ఆకాశాన్ని తాకుతున్నటువంటి విస్తీర్ణమైనటువంటి వన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, వనాల సముదాయం ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులు నేలమట్టం అయిపోయి ఓ పెద్ద గొయ్యిలాగా కూడా అయిపోవచ్చు కదా. ఉపతాంచన తమతాం నేలమట్టం అన్నా అయిపోవచ్చు. అవి అవి నయ్యిలాగా కూడా అయిపోవచ్చు. ఈరోజు యదంగ మధ్య సంవీతం యదంగమధ్య సంవీతం కౌశేయస్రగ్ విలేపనై దిగంబరం తదేవశ్వో దూరే విశరితావటే. ఈరోజు పట్టు పీతాంబరాలు చీమాంబరాలతో అన్నిటితో కప్పబడుతున్నటువంటి శరీరము, ఏ శరీరానికైతే మాలలు గంధాలు ఇవన్నీ పూస్తూ మనం ఉన్నాము, ఆ శరీరం రేపు వస్త్రవిహీనమైపోయి ఏదో గుంటలో పారేయబడో లేక అగ్నిలో పారేయబడో అయిపోవచ్చు. దాన్ని ఎత్రాద్య నగరం దృష్టం చిత్రాచార చంచలం తత్రైవోదేతి దివసైః సంశూన్యారణ్య ధర్మత. ఈ రోజు నగరంగా కనిపిస్తున్నది, రేపు అరణ్యం అయిపోవచ్చు. ఈ రోజు అరణ్యంగా కనిపిస్తున్నది, రేపు
నగరం అయిపోవచ్చు. యః పుమానద్యా తేజస్వి మండలాని అధితిష్ఠతి స భస్మకూటతాం రాజన్ దివసైరధిగచ్చతి. వాడు ఎవడైతే తేజస్విగా మండలాధిపతి అయి ఎవరైతే ఉంటున్నాడో, రాజులాగా ఎవడైతే ఉంటున్నాడో కొన్ని రోజుల్లోనే భస్మీపటలంగా భస్మరాశిగా కూడా మారిపోతున్నాడు. అరణ్యాని మహాభీమాయ నభో మండలోపమా పతాకాచ్ఛాదితాకాశ శైవ సంపద్యతే పురి. ఇంత దట్టమైనటువంటి అరణ్యాలు, విశాలమైనటువంటి అరణ్యాలు, పతాకాలతో ఉండేటువంటి నగరాలు అయిపోతున్నాయి అవి కొద్ది కాలంలోనే. ఆకాశ మండలాన్ని ఆవరించేటువంటి పతాకాలతో కూడినటువంటి నగరాలుగా మారిపోతున్నాయి. యా లతావలితా భీమా భాత్యద్ద విపినావలి దివసైరేవ సాయాతి పునర్ మరుమహీవదం. అసలు ఆ లతలతో, ఆ పళ్ళతో, పూలతో నిండినటువంటి అరణ్యము, చూడంగానే భయం వేసేటువంటి అరణ్యము కొన్ని రోజుల్లో మరుభూమిగా కూడా మారిపోవచ్చు. సలిలం స్థలతాం యాతి స్థలీభవతి వారిభూ విపర్యస్తి సర్వం హి సకాష్టాముత్రణం జగత్. నీళ్లతో నిండినటువంటి భూమి ఎండమావిగాను, మరుభూమిగాను, అసలు భూమి నీటి చుక్కే తెలియనటువంటి భూమి ఓ సరోవరం లాగాను మారుతూనే ఉన్నది. అనిత్యం యవ్వనం బాల్యం శరీరం ద్రవ సంచయా భావాంతరం యాంతి తరంగ పదనారతం. అసలు యవ్వనము బాల్యము ఇవన్నీ కూడా అనిత్యాలే. శరీరము ద్రవ్య సంచయము, ఎంత ఐశ్వర్యాన్ని సంచయం చేశాము, ఇవన్నీ కూడా అనిత్యాలే. భావాంతరం యాంతి, ఇవన్నీ కూడా తరంగవద్ అనారతం, ఎప్పటికీ అలల్లాగా పైకి కిందికి అవుతూనే ఉంటాయి. భావాంతరం, ఓ భావం నుంచి ఇంకో భావం, స్టేట్ నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి భావాంతరం యాంతి. దీపక శిఖాలోలం జగతి జీవితం తడిస్ఫురణ సంకాశ పదార్థ శ్రీర్ జగత్రయే. గాల్లో ఉన్నటువంటి దీపంలాగా జీవితం చాలా చించాలి. దీపక శిఖాలోలం జగతి జీవితం. ఈ జగత్తులో జీవితం ఎలాంటిది అంటే గాల్లో పెట్టిన దీపం లాంటిది. తడిస్ఫురణ సంకాశ పదార్థ శ్రీ జగత్రయే. మూడు లోకాల్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క పదార్థశ్రీ శోభ అది ఎలా ఉంది అంటే, మూడు లోకాల్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క శోభ ఎలా ఉంది అంటే మెరుపు లాగానే ఉంది. మెరుపు యొక్క వెలుతురు ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణం అంతే. పర్యాసమిమం యాతి భూరిభూత పరంపర బీజరాశి వివాజస్రం పూర్యమాణ పునః పునః. పర్యాసం యాంతి భూరిభూత పరంపర బీజరాశి రివాజస్రం. బీజరాశి లాంటిగా ఇప్పుడు ధాన్య రాశి మనం వేసాం అనుకోండి, ఒక పెద్ద రాశి, రూపం ఒకలాగా ఉంటుందా ఏంటి? జారుతూనే ఉంటాయి, దాన్ని రూపం మారుతూనే ఉంటుంది. అలాగే ఈ భూత పరంపర అంతా కూడా మారుతూనే ఉంటుంది, మాటి మాటికి మారుతూనే ఉంటుంది. మనఃపవన పర్యంత భూరిభూత రజపట పాతోత్పాత పరావర్త పరాభినయ భూషిత ఆలక్ష్యతే స్థితిరయం జగతి జనిత భ్రమ వృత్తావేశ వివృత్తేవ సంసారారభటీనటి. మనఃపవన పర్యస్త భూరిభూత రజపట. మనస్సు ఎలాంటిది అంటే రజపటము, రజోగుణంతో ఉన్నటువంటి ఒక వస్త్రం లాంటిది. రజో అంటే దుమ్ముతో కూడినటువంటి వస్త్రం లాంటిది. భూరిభూత రజపట పాత ఉత్పాత పరావర్త పరాభినయ భూషిత. ఇది దుమ్ముతో కూడినటువంటి ఆ వస్త్రము ఇట్లా గాలికి ఎగురుతూ వేరు వేరు విన్యాసాలుగా వేరు వేరు ఆకారాల్లో మారుతూనే ఉంటుంది. అది
ఆ ఉతికిన వస్త్రం మాత్రం ఒకేలాగా ఉంటుంది, శుద్ధమైన వస్త్రం. మురికి వస్త్రం చూడండి, అది విచిత్ర విచిత్ర ఆకారాలు తీసుకుంటుండే, అది ఎప్పుడు చక్కగా ఉండదు. అది ఒకసారి ఒకసారి తడిపేసి అన్ని అలా వేసారనుకోండి, ఎండిపోయింది అనుకోండి, అది విచిత్ర ఆకారాలు వచ్చేస్తుంటుంది. అలాగే మనస్సు కూడా అంతే. ఆలక్ష్యతే స్థితిరియం జాగతి జనిత భ్రమ వృత్తావేశ వివృత్తేవ సంసార ప్రభటీనటి. స్వర్గ నకల్ స్వర్గలోకము, నరకలోకము, భూలోకము అన్ని కూడా ఆ దాని యొక్క స్వరూపాలు. వస్త్రం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అలా దాని ఆ దుమ్ముతో నిండినటువంటి, మురికితో నిండినటువంటి వస్త్రము గాలికి విచిత్ర ఆకారాలు ఎలా ఉంటూ ఉంటుందో అలాగే ఈ భూలోక వాసము, నరకలోక వాసము, స్వర్గలోక వాసం కూడా అలాంటివే. గంధర్వ నగరాకార విపర్యాస విధాయిని అపాంగ భంగురోదార వ్యవహార మనోరమ. తడిత్తరలమాలో ఆలోకం ఆతన్వానా పునః పునః సంసార రచన రాజన్ వృత్తస్తక్తేవ రాజతే. ఇవన్నీ కూడా గంధర్వ నగరాకారం, ఇవన్నీ కూడా విపర్యాస విధాయిని అపాంగ భంగురోదార వ్యవహార మనోరమ. ఈ మనస్సు యొక్క కటాక్షములు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఎన్ని క్షణభంగురమైనవన్నీ కూడా మనస్సు యొక్క కటాక్షం అంతా కూడా. తడి తరళమాలోకం ఆతన్వానా పునః పునః. ఆ మెరుపులో, కారు చీకట్లో, ఘన మేఘాలతో ఆవృతమైనటువంటి రాత్రిపూట దాని మెరుపు వస్తే అంత దూరంలో, ఆ మెరుపులో ఎంతో దూరంలో ఏదో కనిపిస్తుంది కొత్తది. అలా అలాంటిదే ఈ చంచలము. ఇదంతా కూడా ఆ మనస్సు యొక్క నృత్యం లాగానే ఉన్నది. దివసాంతే మహాంతస్తే సంపదస్థా క్రియాశ్చతాః సర్వం స్మృతిపథం యాతం యామో వయమపుక్షణా దివసాస్తే మహాంతస్తే సంపదాస్తాః క్రియాశ్చతాః. ఏవైతే సంపదలు, రోజులు, క్రియలు, మహాపురుషులు అన్నీ కూడా అందరూ కూడా వచ్చారు, ఇలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. వాళ్ళు దృష్టికి దూరం అయ్యారు, స్మృతికి, జ్ఞప్తికి కూడా దూరం అయిపోయారు. మనం కూడా ఇలాగే అయిపోతాం. ప్రత్యహం క్షయమాయాతి ప్రత్యహం జాయతే పునః అద్యాపి హతరూపాయ నాంతోస్యా దగ్ధ సంస్కృతే. అసలు క్షణంలో సృష్టి జరుగుతుంది, క్షణంలో నశిస్తుంది. అసలు సంసారానికి అంతమే లేదు. దగ్ధ సంస్కృతే, దహించినటువంటి సంసారానికి అసలు స్థిరత్వమే లేదు. తిర్యక్తం పురుషాయాంతి తిర్యంచో నరతామపి దేవశ్చ దేవతాం యాంతి కిమివేహ విభో స్థిరం. మనుషులు పశువులు అయిపోతున్నారు, పశువులు మనుషుల జన్మ వస్తున్నాయి, దేవతలు దేవభావాన్ని వదిలేస్తున్నారు. జగత్తులో స్థిరం ఏముంది? మనుషులుగా పుట్టిన పశువులుగా పుట్టకూడదు ఏమన్నా ఉందా? ఏం లేదండి. ఏవేవైతే నిషిద్ధమైనటువంటి రోజుల్లో ఏ పశువులు ఇప్పుడు మాంసం తినడం అందరికీ ధర్మం లేదు. ఎవరికి ధర్మము వాళ్ళకు కూడా కొన్ని రోజుల్లో మాంసం తినకూడదు అన్నారు. అంటే మన శాస్త్రం ప్రకారం నిషేధ రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు. ఆ రోజుల్లో మాంసభక్షణ చేయకూడదు. చేస్తే ఏమవుతుందండి? నిషిద్ధ రోజుల్లో ఏ పశువుల మాంసాలని తిన్నారో వాటి జన్మలే వస్తాయి. ఎంత మాంసం తిన్నారో అన్ని జన్మలు ఆ పశువుగా పుడతారు. వచ్చే జన్మలో పశువులుగా పుడితే మనకి ఏంటంటే తెలుస్తుంది. ఇప్పుడు అనుభవించాలి, ఇప్పుడు అనుభవించేస్తాం. అంటే సరే ఆలోచించండి, ఇప్పుడు ఇన్ని చేస్తున్నాము, వీటన్నిటికీ అనుభవించాల్సిన రోజు వచ్చినప్పుడు, ఆ పశువులుగా పుట్టినప్పుడు కూడా ఏమన్నా అన్ని పశువులు ఒకేలాగా ఉన్నాయండి? ఒకసారి హైవే మీద ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఎన్ని పశువులు ఆ రోడ్డు మీద పడి చనిపోతుంటాయండి? ఎన్ని పశువులు కారు కింద, లారీ కింద పడి కాళ్ళు విరగొట్టుకొని తిరుగుతుంటాయి కుంటివిగా? ఎన్ని కుక్కలు, ఊరు కుక్కలు మనం చూస్తూ ఉంటాం, కజ్జి
చర్మ రోగాలతో బాధపడుతూ గొక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలకి పిచ్చెక్కి తిరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కల ఆకలితో అలమటిస్తూ తిరుగుతూ ఉంటాయి. ఇట్లా గోవులు ఉంటాయి. అవి ఎంత రోగాన్ని, వాటికి రోగాలు రావట్లేదా? వాటికి రోగాలు వస్తాయి. ఆకలి కోతుల గుంపు ఉంటుంది. అవి కోతుల గుంపులో చిన్నవి ఎంత ఆకలితో ఉన్నా సరే, పెద్ద కోతి కడుపు నిండిన తర్వాత వీటికి దొరుకుతుంది ఆ భోజనం. కోతికే కడుపే నిండదు. పక్షుల్లాగా బతికేద్దామా? పక్షి జన్మ వచ్చిందనుకో, అదే పక్షులు తిరుగుతున్నాయి. చలికాలం వచ్చిందంటే ఆహారం దొరకదు. గూడులో ఉందామంటే ఆ గూడులో చలి పెడుతూ ఉంటుంది. ప్రతి రాత్రి ఎలా గడుస్తుందో వాడికే తెలియదు. పొద్దున సూర్యోదయం అవుతుందో లేదో మళ్ళీ ఆహారానికి వెళ్ళగలుగుతాం కూడా తెలియదు కొన్ని ప్రాంతాల్లో. పక్షుల జీవితాలు కూడా ఏమి హాయిగా లేవండి. మనం అనుకుంటా ఎంత బాగున్నాయో, ఎంత పక్షులు బాగా ఎగురుతున్నాయని. విషయం ఏంటి అంటే, మనుషులకి మాత్రమే గత జన్మలో చేసినటువంటి పాపాలు గుర్తుకురావు. పశువులకు అవి మాట్లాడలేవుగా, వేరే ఇంకేమి సంస్కారాలు అవి నేర్చుకోలేదు. కాబట్టి వాటికి స్మృతిలో కలుగుతూనే ఉంటుంది. నేను ఈ పాపం చేశాను, నాకు అందుకే ఈ జన్మ వచ్చింది. నేను ఈ పాపం చేశాను, అందుకే ఈ జన్మ వచ్చింది. రచయన్ రశ్మిజాలేన రాత్రిహని పునఃపునః అతివాహ్య రవికాలో వినాశావధిమీక్షతే అని మళ్ళీ మీరు అడగవచ్చు. ఇవన్నీ అనిత్యాలే కదండి పాపం. అంటే దేహ భ్రాంతి ఉన్నంత వరకు ఇవి నిత్యాలుగానే అనిపిస్తున్నాయిగా. ఎప్పటిదాకా ఇవైతే నిత్యాలు, అప్పటిదాకా ఇవన్నీ అనుభవించాల్సింది. అంటే ఎప్పటిదాకా ఇవన్నీ నిత్యములు అని అనుకుంటున్నాము, అప్పటిదాకా ఇవన్నీ అనుభవించాల్సింది. వీటి నుంచి జనన మరణ పరంపర నుంచి బయటికి రావాలి అంటే దేహభ్రాంతిని వదిలేయడం ఒకటే మొదటి మెట్టు. అక్కడి నుంచి పైకి వెళ్ళడమే. అక్కడి నుంచి వృత్తియోగం, అక్కడి నుంచి ఉద్యోగం. ఉద్యోగం పురుష లక్షణం అంటే, ఉద్యోగం అంటే ఏంటి అంటే ఇది ఉద్యోగం. రచయన్ రశ్మిజాలైన రాత్రిహని పునఃపునః అతివాక్య రవికాలో వినాశావధిమీక్షతే. అసలు చాలా కాలస్వరూపుడైనటువంటి సూర్యుడు తన సూర్య కిరణాలతో రాత్రి పగళ్ళు అన్నీ పుట్టిస్తున్నాడు. ఎందుకు అంటే, రోజులు గడిపిస్తూ నీ వినాశం దగ్గరికి వచ్చింది అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడంట. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ సర్వవా భూతజాతయ నాశమేవానుధావంతి సలిలానీవ వాడకం. త్రిమూర్తులు కూడా కాదు, త్రిమూర్తులను వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధుల్ని వదిలేయాల్సి వస్తుంది. బ్రహ్మ తాను చేసినటువంటి తపస్సుకి ఫలంగా విష్ణువులో లయం అవ్వడం తెలుస్తూ ఉంటే, విష్ణువు తర్వాత శివుడు వాళ్ళ వాళ్ళ ఉపాధుల్ని వాళ్ళు స్వేచ్ఛగా సృష్టి అంతంలో వదిలేస్తున్నారు. యౌక్షమా వాయురాకాశం పర్వతా సరితో దిశ వినాశవాడవస్యైతత్ సర్వం సంశుష్కమింధనం. దిగ్మండలము, స్వర్గము, భూమి, ఆకాశము, జౌ క్షమ వాయురాకాశం పర్వతాలు సరిత నదులు, దిక్కులు వినాశవాడవస్యేతత్. వినాశం అనేటువంటి, ధ్వంసం అనేటువంటి బడబాగ్నికి ఇవన్నీ కూడా సంశుష్కమింధనం, ఎండిన కట్టె లాంటివన్నీ కూడా. ధనాని బాంధవ భృత్య మిత్రాణి విభవాశ్చయే వినాశ భయభీతస్య సర్వం నీరసతాంగత. మృత్యుభయం ఉన్నటువంటి మనుషులకి వినాశ భయభీతస్య, ఒకవేళ మృత్యు భయంతో భయపడ్డటువంటి వాడు ఎవరైతే ఉన్నాడు మనుషుడికి, వాడికి ధనాలు అంటే సంపదలు, బంధువులు, మృత్యులు, మిత్రులు, విభవులు, వైభవాలు ఇవన్నీ కూడా వాడికి సంతృప్తిని కలిగించలేదు. ఎందుకు? వాడికి మృత్యు భయం ఉన్నది. ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, మృత్యు భయం అంటే ఏం భయం చెప్పండి? మళ్ళీ జన్మ వస్తుందని భయం.
మృత్యు భయం అంటే నిజంగా మనం చనిపోవడానికి నిజంగా ఎవరు భయపడట్లేదు. మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ గర్భావాసం చేయాలి, మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టాలి కదా అని కదా భయం. నాకు చావంటే భయం లేదండి, నేను చావడానికి రెడీగానే ఉన్నాను అనేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాడు కూడా చావంటే భయపడుతున్నాడు. ఎందుకు అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఓ సంస్కారం ఉందండి, మళ్ళీ మనం పుట్టాలి అనే సంస్కారం ఉంది. ఇప్పుడు ఎవరో ఒకరిని, ఇప్పుడు ఇంకో జన్మ లేదండి, ఇది మామూలుగా మాట్లాడుకుందాం, ఒక చిన్న కాన్వర్సేషన్ లాగా పెట్టుకుందామండి. ఎవరైనా రెస్పాండ్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరు రెస్పాండ్ అవుతారో వాలంటీర్ అవ్వండి కొద్దిగా. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు క్రైస్తవ మతంలో ఏమంటున్నారంటే, బాప్టిస్ట్ అవుతే, ఒకవేళ బాప్తిజం చేసుకుంటే క్రైస్తవుడుగా చనిపోయిన వాడు వాడు మళ్ళీ పుట్టాడు, జడ్జిమెంట్ డే వరకు అలాగే ఉంటాడు అని చెప్పి. అవునా? అయితే ఎక్కడైనా సరే ఏ మతాన్ని పాటించేవాళ్ళు, ఇస్లాంలో కూడా అంతే, చనిపోయిన తర్వాత వాడు ఖయామత్ వరకు అలాగే ఉంటాడు. ఖయామత్ రోజున వాడు మళ్ళీ అందరినీ లేవదీపి వాళ్ళందరికీ ముస్లింగా చనిపోతే వాడికి స్వర్గమే. అప్పటిదాకా రెండు చెప్తారు వాళ్ళు. స్వర్గం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు, ఖయామత్ వరకు శరీరం అలాగే ఉంటుంది, ఏవేవో చెప్తారు కదా. సరే, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళాడు అని అనుకున్నప్పుడు ఒకడు ప్రాణాలు తీస్తే మరి అన్ని గవర్నమెంట్స్ ఎందుకు శిక్షణ విధిస్తున్నాయి? వాడు క్రైస్తవుడుగా పుట్టాడు, వాడిని ఒకవేళ ఇంకొకటి చంపాడు అనుకోండి, వాడు ఇంకొకటి వాడిని హత్య చేశాడు, చేస్తే మరి వాడికి శిక్ష ఎందుకు వేస్తున్నారు? ఎవరైతే హత్య చేశాడో వాడికి శిక్ష ఎందుకు వేస్తున్నారు? స్వర్గానికి వెళ్ళాడు కదండి, స్వర్గానికి పంపించేశాడు, ఇంక వాడిని శిక్షించాల్సిన అవసరం లేదుగా. అంటే ఎలా చచ్చిపోయినా స్వర్గానికి వెళ్తాడని ఉంటున్నాను. అంటే తెలియదు బైబిల్లో ఏముందో, ఖురాన్లో ఏముందో. నేను చెప్తున్నాను, ముందేనే అనుకుందాం, హైపోథెటికల్ సిచ్యువేషన్ అనుకుందాం, నాకు కూడా తెలియదని అనుకుందాం, పర్లేదు. ఏ సంప్రదాయం ఒకరిని హత్య చేస్తే ఆ హత్య చేసిన వాడికి శిక్ష ఎందుకు వేస్తున్నా? ధర్మం కాదు. జుడిషియరీ అనేది అది రిలీజియన్స్ కి అతీతంగా ఉంటుంది కదండి, లా అనేది. అలా ఏం లేదండి, అందరికీ సంస్కారాలు ఉన్నాయి. ఆ చేసిన వాడు రిలీజియస్ కాదా ఏంటి? వాడు ఎక్కడైనా పాతాళం నుంచి పైకి వచ్చాడా, ఆకాశం నుంచి ఊడిపడ్డా? ఏం లేదుగా. విషయం ఏంటి అంటే, మనందరికీ ఈ జన్మ వచ్చింది, మళ్ళీ ఒక జన్మ లేకుండా ఉండడానికి కొరకు ఈ జన్మలో మనం చేసుకోవాల్సినటువంటి సాధన మనం చేసుకోవాలి. మరైతే పక్షిని చంపితే దానికి శిక్ష వేయట్లేదు ఎందుకు? అంటే ఎక్స్టింక్ట్ అయ్యేటువంటి వాటిని చంపితే ఇప్పుడు వేస్తున్నారు అనుకోండి, ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. వేటాడి చంపుకుందంటే ఏవో ఇప్పుడు 10-15 ఏళ్ళుగా ఏదో పెద్ద సీరియస్ క్రైమ్ అంటున్నారు, కానీ ఇంతకుముందు అది అలా లేదు. సరే, పశుపక్షుల నుంచి వదిలేద్దాం. మనుషుల్ని చంపితే ఎందుకు ఆ నియమాన్ని చేసినటువంటి వాళ్ళకి కూడా తెలుసు, ఖురాన్లో బైబిల్లో చెప్పింది తప్పు. ఈ జన్మ మనం వచ్చింది అంటే, ఈ జన్మ సార్థకత మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఇవన్నీ శరీరములు ఇవన్నీ కూడా అనిత్యాలు, నిత్యమైనటువంటి పదవి ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకోవడం కొరకు మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఉన్నది. అలాంటి ప్రయత్నంలో ఉండవలసిన వాడికి సహజంగా ఆ శరీరంలో మృత్యు రాకంటే ముందు వీడు బలవంతంగా వాడి ప్రాణాలు తీస్తే వాడు మళ్ళీ పుడతాడు కదా, వాడికి అవకాశం పోగొట్టాము అని చెప్పి ఉద్దేశంతో శిక్ష. అందుకనే ఆత్మహత్య కూడా తప్పనే చెప్తారు. ఒకవేళ ఆత్మహత్య అటెంప్ట్ చేస్తే కూడా దాన్ని కూడా శిక్ష కిందకు వేస్తున్నారంటే అది కూడా ఇంతే. అంటే మనుషులుగా మీరందరూ పుట్టిన మీరందరూ కూడా ఉద్యోగాన్ని చెయ్యాలి, కానీ మళ్ళీ తిరియగ్ యోగాన్ని చేసుకోకూడదు. ఆ ఉద్యోగం చేస్తూ కనుక
చెయ్యకపోయినా పర్వాలేదు, అంతకాలం వరకు ఉండి కనీసం ఆ ఎప్పుడో ప్రయత్నం. ఒక్కసారైనా అనిపించదా ఈ శరీరాలు ఇవన్నీ అనిత్యాలు, దీని కొరకు కనీసం వచ్చే జన్మలో అయినా నేను ప్రయత్నించాలి అని. బట్ సంపూర్ణంగా జీవిస్తే కదండి పిల్లలు అంటే అంటే ఏంటి, మనవాళ్ళంటే ఏంటి, ఆస్తులు ఏంటి, అన్ని తెలుస్తాయి. ఆ, అందుకే రోగం వచ్చి ఒకవేళ అకాలంలో చనిపోతున్న వాడిని కూడా బతికించడానికి అంతే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ, శరీరాలు అనిత్యాలే కదండి, చంపేయచ్చు కదా, ఏమవుతుంది? రోగంతో రోగంతో పోతున్నాడు పోనివ్వండి అనొచ్చు కదా, అనట్లేదు ఎందుకు? అంటే చాలా మంది అంటే ఇప్పుడు అందరూ ఆ భౌతిక దృష్టితోటే చూస్తున్నారు కానీ భౌతిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టి అది లేదు కదండి. అంటే రోగాలు వచ్చినా నాకు రిలేషన్ పరంగా చూస్తున్నారు, ఎమోషనల్ తోటి బతికించుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ తర్వాత ఉద్యోగం కోసం శ్రమిస్తారు, సాధన చేస్తారు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎవరు అలా ఆలోచించినా ఆలోచించకపోయినా ఆ అంతర్గతంగా ఉన్నటువంటి భావన ఇదే అంటున్నాను నేను. అదే అదే. సంస్కారం ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మీరు ఇన్ని పాఠాలు చెప్తారండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి రోగం వస్తే మీరు డాక్టర్ చూపిస్తారా, చూపించరా? అదే. చూపిస్తారు. మీకు రోగం, మీ శరీరానికి రోగం వస్తే చూపిస్తారా? ఆ శరీరం నశ్వరమే నేను వదిలేస్తాను అంటానా ఏంటి? నేను చూపించుకుంటాను. ఎందుకు? ఇలా మళ్ళీ నాకు ఏదైనా మళ్ళీ మనుష్య జన్మ లభిస్తుందో లభించదో తెలియదు. ఈ లభించిన ఈ సమయంలో నేను ఎంత జ్ఞానాన్ని దృఢం చేసుకోగలను అంత చేసుకొని ఈ దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను నేను. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే వచ్చేటువంటిది జీవన్ముక్త లక్షణం. అక్కడ ఎలా ఉంటారో నేను మీకు ముందుగా పీఠికే చెప్తున్నాను ఇక్కడ నుంచి. అంటే గురువు గారు ఇప్పుడు వాళ్ళు ఏమి మనకి చేయలేకపోయినా వాళ్ళు అలాగే ఉండాలి అని అనుకోవడంలో అంతర్లీనంగా ఈ భావమే ఉందంటారా? ఇంకొకసారి అడగండి మీ ప్రశ్న. ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి గురువు గారు, వాడికి ఒక రోగం వచ్చింది, వాళ్ళు మనకి ఏమీ చేయరు, అలా పడుంటారు అనుకుందాం మంచం మీద. కానీ అప్పుడు కూడా మనం వాళ్ళు ఇంకా అలాగైనా సరే ఉండాలనే అనుకుంటాం కదా. అవును, ఉద్దేశం ఏంటి అంటే అలా అదే పడి అదే ఉన్న సమయంలోనే ఆలోచిస్తూ ఈ శరీరాలన్నీ అనిత్యాలు, భవబంధాలన్నీ అనిత్యాలు, నేను ఇవన్నీ నిజం అనుకొని ఎంతో పెంపర్లాగాను, ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకోవాలి అని ఒక్కసారైనా అనుకుంటాడేమో అని. కానీ మనకైతే ఆ భావం ఉండదు, కానీ అంతర్లీనంగా ఆ భావమే అలా అనుకునేలా చేస్తుంది అంటున్నారా? అంతేనండి. కర్మ కూడా రామాని ప్రేమతో అన్నా కోపంతో అన్నా ఏ భావన లేకుండా అన్నా రామ అంటే అంతే పుణ్యం ఇస్తుందండి. ప్రేమతో అది ఒకవేళ అలా అనుకొని చేస్తే ఎక్కువ ఫలితం ఇవ్వచ్చు, ఎక్కువ పుణ్యం ఇవ్వచ్చు. ఇలా ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు కదా. అవును గురువు గారు. ఒక కొత్త కోణాన్ని చూపించారు వాళ్ళు. ఏం లేదండి, కొత్తది కాదు, ఉన్న కోణమే. అది మాకు కొత్తది, ఇది ఆలోచనలోకే రాలేదు. అదే ఎమోషనల్ గానే అందరం అనుకుంటాం గానీ దీంట్లో ఇంత ఆధ్యాత్మిక ఇది ఉందని ఎవరికి తెలియదు కదండి. ఒక్కసారి మనం ఇలా ఆలోచించి చేయడం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే దేనితో సంఘం ఉండదు, అటాచ్మెంట్స్ ఉండవు. అప్పుడు ఇవన్నీ కూడా కర్తవ్యం చేస్తాయి, మార్పు వస్తుంది. అత్తగారు ఎంత కష్టపెట్టినా ఇలా అప్పుడు ఇలాగే కర్తవ్యం అనుకొని చేస్తాం. అవును. అంటే ఒకసారి నీకు అని చెప్ప రమాచార్య గారు చెప్తాను, మనకి జ్వరం అది వచ్చినా సరే అది తపస్సు కింద అనుకుని చేస్తుంటే మన ప్రారంభ కర్మలు ఇది అవుతాయి.
అది అది చాలా అంటే మామూలుగా చెప్పారు. అంటే వేదాంత దృష్టితో చెప్పలేదు. అంటే దాంట్లో కూడా ఆంతర్యం ఇంతే. తపస్సు ఏంటి? కర్మబీజ పాపంలో విపాపం కదండి. కూడా చిత్తశుద్ధి ఏర్పడటమే కదా సాధన యొక్క అంతిమ ఇది. అవునండి. ఇప్పుడు సో తపస్సులో భాగంగానే మనకి వచ్చిన కష్టాలని కూడా మనము మనం వేదాంతం ఏంటి, తత్వం అంటే ఏంటి అని విననప్పుడు బాగుందండి. ఇప్పుడు ఇంతవరకు నిత్యానిత్య వస్తు వివేకం ఈ పాటికి వచ్చేసింది కదా. రాముడి యొక్క వైరాగ్యము ఆ రాముడి యొక్క వైరాగ్యపు మాటలు విన్న తర్వాత మనకి ఇప్పుడు నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి, అసలు ఈ అనిత్యాలన్నిటిని ఆడిస్తున్నది ఏంటి, మనకు అనిత్యాలన్నిటిని నిత్యంగా భాషింపజేస్తుంది ఏంటి అనేటువంటి చిన్న జ్ఞానం వచ్చింది ఇప్పుడు దాకా. అవును. అలాంటి వచ్చిన వాళ్ళని మనం ఇలా కదండి ఆలోచించాలి. ఇప్పుడు ఒకవేళ అదే డాక్టర్ ఏమి తెలియని వాడు వచ్చారనుకోండి, పల్లెటూరు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఆ పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి డాక్టర్లను కన్ఫ్యూజ్ చేయరు కదా. అని ఏం కాలేదులే, చిన్నదే ఈ మంది వేసుకోపోతుంది అంటారు. మనం వెళ్తేనే దానికి ఒక 10 పేర్లు, ఏవో కొత్త కొత్త పేర్లు అని చెప్పేసి భయపెట్టేసి ఊరికి ఏదో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పకుండా దాంట్లో మళ్ళీ ఏదో ఒక ఐటీ చివరిలో కలిపేసి లాటిన్ అది కలిపేసి చూడండి బ్రాంకైటిస్ అయింది. మామూలుగా పల్లెటూరు వాళ్ళు ఏం కాదు, ఊపిరితిత్తులు ఏదో చిన్నగా ఇన్ఫెక్షన్ అయింది ఇది వేసుకోపోతుంది అంటారు. మనం వెళ్తే బ్రాంకైటిస్ అయిందండి అంటారు. అంతే. ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ లెవెల్గా ఉన్నట్టు చెప్తాం కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. అది పరమాచార్యులు చెప్పారు, రోగం తపస్సు అంటే వారు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి చెప్పారు అక్కడ చెప్పారు. వారి ఉద్దేశం కూడా అంతే. తపస్సు ఏంటి తపస్సు? తపస్సు యొక్క చెప్పండి రాఘవేంద్ర గారు. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు ఒకరి మీద మనం అలాగే ఆ భావంతోనే ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఉండాలి 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 అని అలాగే ఇప్పుడు వరకు ఏమనుకున్నాం అంటే అది ఒక రాగం వల్ల అలా అనుకుంటున్నాము అని అనిపించేది. లేదు ఇతరు అంటే మనకి సంబంధం లేని వాళ్ళ పట్ల కూడా మనకి ఆ భావన ఉంటది కొంతవరకు, అది దయ అనిపించేది. కానీ ఈ రెండిటికి అంతర్గతంగా ఈ భావనే అనేది ఇప్పుడు అర్థమైంది గురుగారు. ఇప్పుడు పేషెంట్ ఏ స్థాయిలో వచ్చిన వాడినైనా సరే బతికించడానికి ప్రయత్నం చేయాలి అనేది డాక్టర్ల ముఖ్య ఉద్దేశం. మన దేశంలో, భారతదేశంలో డాక్టర్ని వదిలేసేయండి, అమెరికాలో డాక్టర్స్ వాళ్ళు అందుకే ప్రయత్నం చేస్తారు. అథవా ప్రయత్నం చేస్తున్నానని అంటే వాళ్ళు చేస్తున్నారు, నేను అమెరికాలో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు, కాకపోతే నేనంటే ఏదో అక్కడ ఇక్కడ చదివినట్టు చూడడము అవి ఇవి చూసినట్టుగా అక్కడి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అయితే తెలుసు. అవి అలా ఉందో లేదో తెలియదు. సో ఒక వైద్యుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎన్నో శతధా ప్రయత్నాలు చేస్తారు. వీడు చనిపోతున్నాడైనా సరే దానికి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి ఏదో రకంగా వాడిని మళ్ళీ బ్రతికేటట్టుగా చెయ్యాలి అని చెప్పి. ఎందుకు? కోమాలో, వెజిటేటివ్ కోమాలో ఉన్న వాడిని కూడా బయట నుంచి వాడు ఊపిరితిత్తులు పనిచేయట్లేదు, వాడికి కండరాలు అసలు ఏమీ పనిచేయట్లేదు, బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి మాత్రమే పనిచేస్తుంది. అది హార్ట్ కూడా పనిచేయట్లేదు, బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. అలాంటి వాడిని, వెజిటేటివ్ కోమాలో ఉన్న వాడిని కూడా బయట నుంచి హార్ట్ లంగ్ మెషిన్ పెట్టి వెంటిలేటర్ మీద పెట్టి బతికి చూపిస్తున్నారు కదండి. అవును అవును గురు. ఎందుకు? ఇక్కడ కూడా చేస్తారు. బయటికి ఎవరికి భావం లేదు, కానీ ఎందుకు ఈ పోతే పోయాడండి, ఏం చేస్తాను దానికి? ఇప్పుడు ఒకటి 2 రకాల మనుషులు ఉన్నారు. అసలు ఈ శరీరాల అనిత్యాలు పోతే పోయాయి అని అనుకునే వాళ్ళు కొంతమంది, అథవా వీడు రిలీజియస్ గా ఉన్నాడు, ఒకవేళ క్రిస్టియన్ ఇస్లాం ఫాలో చేశాడంటే వీడు క్రిస్టియన్ గా పుట్టాడు, చనిపోతున్నాడు, వీడు స్వర్గానికి వెళ్తాడు, పర్వాలేదు, ఈ శరీరం పోయినా పర్వాలేదు, వాడు స్వర్గానికి వెళ్తాడు. ముస్లిం గా పుట్టాడు, చనిపోతున్నాడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు అంటే వాడు అలా ఆలోచించినా కూడా. అథవా ఇవేవి కాదు, వాడు అథీస్ట్ అనుకోండి, వాడు ఇంకా కొన్ని రోజులు భోగాలు అనుభవించాలి, భూమి మీద సుఖంగా ఉండాలి,
అనే ఉద్దేశం మానవత్వం కోణం కూడా ఉంటుంది కదా గురువు గారు. ఏంటి మానవత్వంతో కూడా ఎవరో చూస్తూ అవతల వాళ్ళు కష్టపడాలి. ఆ బాగా అదే ఈ అవతలి వాడు చావాలి అని మనం ఎందుకు అనుకోవట్లేదు? అదే మానవత్వం గురువు గారు చెప్తున్నారు. ఆ భావనకు కూడా అంతర్లీనంగా ఉన్నది ఇదే. అదేనండి నాకు అర్థమైంది. ఉమ్. అంటే మనకు తెలియట్లేదు, మనం ఎప్పుడు ఆలోచించలేదు ఇలా. ఎందుకు మనం ఆలోచిస్తున్నాము? పక్కింటి ఎవడో మనకు సంబంధమే లేదండి. వాడు ఎవరో 2 సినిమాలు చూసాము, ఆ 2 సినిమాలకి వెళ్ళి చప్పట్లు కొట్టామండి. రాజశేఖర్ ఉన్నాడు, ఇవాళ ఏదో న్యూస్ లో చూసాం, పాపం హాస్పిటలైజ్ అయ్యాడు అని చెప్పి. ఒక్కసారి అయ్యో పాపం హాస్పిటలైజ్ అయ్యాడంట అని అన్నాం. రేపు న్యూస్ లో వచ్చింది రాజశేఖర్ ఆరోగ్యంగా బయటకు వచ్చాడని. రాజశేఖర్ బాగా మళ్ళీ 3 రోజులు వాడి గురించి ఆలోచించలేదు మనం. నిన్న రాజశేఖర్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇవాళ ఏదో హాస్పిటలైజ్ అయ్యాడు అనగానే ఒక్కసారి అవునా హాస్పిటలైజ్ అయ్యాడా అనుకున్నాం. సరే మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాడంటే అబ్బా డిశ్చార్జ్ అయ్యాడు అనుకున్నాం. మళ్ళీ ఎల్లుండి వాడి గురించి మాటలే లేవు. రాజశేఖర్ గురించి అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత దీనికి కారణం ఎప్పుడు అంత దుష్టుడు ఇరాన్ ప్రెసిడెంట్ గా అలీ ఖమేనీ వాడు వాళ్ళ జనాల్ని చంపించాడు, ఇవన్నీ చూసాం. వాడు చనిపోయాడు వినంగానే మొదటి క్షణంలో పోయాడులే రాక్షసుడు చనిపోయాడు అనుకున్నా కూడా తర్వాత అయ్యో అనవసరంగా ట్రంప్ చంపేశాడు వాడిని అని కూడా అనుకున్నాం. అవును. అలీ ఖమేనీ మనకేం సంబంధం? మనందరికీ సంస్కార రూపంలో ఈ భావన ఉంది. అయ్యో వాడి ఎంతకాలం వాడి జీవితం ఉందో సహజ మరణం వచ్చేంత వరకు అంత ఆ మరణ శయ్య మీదైనా సరే వాడు ఇప్పుడు సహజ మరణం వస్తుంటే ఏమవుతుంది చెప్పండి? శరీరం వాడి యాతన అనుభవించాలని కాదు, మరణం వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాడికి అప్పుడు అన్ని ఒకసారి గుర్తుకొచ్చి వాడు ఆలోచించడం మొదలు పెడతాడు, చింతన చేయడం. అయ్యో నేను అనవసరంగా ఈ వచ్చిన శరీరాన్ని జన్మని వృధా చేసుకున్నాను, నేను ఈ శరీరాలు ఇవన్నీ అనిత్యాలని నాకు తెలుస్తోంది, మొన్న ఉన్నది వాళ్ళేదు, అనవసరంగా ఈ శరీరమే నేను అని నేను ఇన్ని రోజులు భ్రమపడ్డాను అని ఇప్పుడు అనుకుంటాడుగా. అదే వాడిని బలవంతంగా చంపితే వాడికి అనుకోవడానికి సమయం ఉంటుందా ఏంటి? మొత్తానికి వాడికి సహజంగా మరణం వచ్చినప్పుడు ఆ మరణ శయ్య మీద వాడు ఇవన్నీ ఆలోచించాలి అనే ఉద్దేశంతోనే వాడిని అంతేనండి. ఇది కాకుండా వేరే కారణం ఏదన్నా ఉంటుందో చెప్పండి, నేను ఈ ఆలోచన మార్చుకుంటాను. నేను సరే గురుగారు, అటువంటి ఆలోచన వస్తుందో లేదో చెప్పలేం కదండి. అది అంటే వాడి సంస్కారాలు బట్టి డిపెండ్ అయి ఉంటుందేమో. అందరికీ ఒకటేలాంటి సంస్కారం అండి, అన్ని కుక్కలకు ఒకటే సంస్కారమే. మీరు ఎంత కుక్కను సాకి దాన్ని బంగారు బళ్ళల్లో తినడం మీరు అలవాటు చేసినా కింద పడ్డ తింటుందండి అది. కాదంట ఇది మా మనుషులు కూడా అలాగే వర్తిస్తుంటారా? ఏ ప్రాణి అయినా సంస్కారం ఇదే అండి. ఎందుకు ఈ సంస్కారం వచ్చింది? మనం అందరము గర్భంలో పరమేశ్వరుడితో ఇదే మాట్లాడాము, ఇదే మనకు వచ్చింది. పాఠం ముందుకెళ్లే కంటే ముందు ఒకసారి మనం అందరం గర్భోపనిషత్తు గట్టిగా చదువుకున్న తర్వాత ముందుకెళ్ళాలి, అప్పుడే బాగుపడతాము. చూద్దాం, ఈ 4-5 అధ్యాయాలు అయిపోయిన తర్వాత గర్భోపనిషత్తు చెప్పుకునే ముందుకెళ్దాం. అలాగే గురుగారు. సరే, మొత్తానికి ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నవి రేపు ఉండట్లేదు, అన్ని మనకు తెలుస్తూనే ఉంది విషయం. అన్ని శ్లోకాలు అదే విషయం చెప్తున్నారు. సో వరుసగా నేను చదువుకుంటూ వెళ్తాను, ఒకసారి అర్థం చెప్పేస్తాను. స్వదంతే తావదైవేదే భావా జగతి ధీమతే యావత్ స్మృతిపథం యాతి న వినాశ కురాక్షస. మృత్యు అనేటువంటి రాక్షసుడు, వినాశ ఎక్కడంటే మృత్యు అనేటువంటి రాక్షసుడు
భోగం ఆ ఆ ము- ము- మృత్యు అనేటువంటి రాక్షసుడు పరిచయం అయ్యేంత వరకు ఈ భోగాలన్నీ రుచిస్తాయంట. జగత్తులో ఉన్నటువంటి భోగాలని యావత్ స్మృతిపథం యాతి నా వినాశ పురాక్షస. అప్పటిదాకా మరణం అనేటువంటిది మనసులో రాలేదు, అప్పటిదాకా ఇవన్నీ భోగాలు రుచిస్తాయి. ఒక్కసారి మరణం అనేటువంటిది మనసులోకి వచ్చింది అంటే ఈ భోగాలన్నీ రుచించవు. ఎందుకు అనంటే అన్ని నాకు ఇప్పుడు ఈ జన్మలో భోగాలుగా వచ్చాయి, నేను మళ్ళీ పుడితే నాకు ఇవే వస్తాయా, అయ్యో అప్పుడు రావు అని ఇప్పుడు బాధపడుతున్నా. మన బాధ కూడా ఎంత హాస్యాస్పదంగా ఉంది తెలుసా. ఇప్పుడు ఉన్నాయి పోతాయని బాధపడట్లేదు, వాళ్ళని ఇంత కష్టపడి కట్టుకున్నాను ఇల్లు, ఇవన్నీ వచ్చేసిన వల్ల ఉండవు అని బాధపడతా. క్షణమైశ్వర్యమాయాది క్షణమేతి దరిద్రతాం క్షణం విగతరోగత్వం క్షణం ఆగతరోగతాం. ఒక క్షణంలో ఐశ్వర్యం ఉంటుంది, ఒక క్షణంలో దరిద్రత్వం వస్తుంది, ఇంకో క్షణంలో ఏ రోగాలు లేకుండా ఉంటాం, ఇంకో క్షణంలో అన్ని రోగాలు మనకి ఉంటాయి. ఆరోగ్యవంతుడు రోగి అవుతాడు, రోగి ఆరోగ్యవంతుడు అవుతాడు. ప్రతి క్షణ విపర్యాసదాయన నిహతాత్మన జగద్భ్రమేణ కేనామ ధీమంతో హినమోహితా. అసలు ఇంత ప్రతి క్షణము భ్రాంతిని కల్పిస్తూ అశాశ్వతమైనటువంటి జగత్తులో విమోహితుడు కానివాడు ఎవడున్నాడు? అవివేకి ఎవడున్నాడు? తమః పంకసమాలబ్ధం క్షణమాకాశ మండలం క్షణం కనక నిశ్యంద కోమలాలోక సుందరం క్షణం జగదనీలాబ్జ మాలావలిత కోటరం క్షణముడ్డారరవం క్షణం మూకమివ స్థితం క్షణం తారా విరచితం క్షణమర్కేణ భూషితం క్షణమిందు కృతాహ్లాదం క్షణం సర్వబహిష్కృతం ఆగమాపాయ పరయా క్షణ సంస్థితి నాశయ న బిభేతి సంసారే ధీరోపిక ఇవానయ. ఓసారి కటిక చీకటి, ఒకసారి కటిక చీకటితో ఉంది ఆకాశం, ఒకసారి వెలుగుతో నిండి ఉంది, ఒకసారి ఆకాశం కూడా ఒక్కొక్కసారి బంగారు వర్ణంలో మెరిసిపోతుంది, ఒక్కొక్కసారి తెలుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది, ఒకసారి మేఘాలతో, ఒకసారి మేఘాలు అనేటువంటి పద్మాలతో నిండి ఉంది, ఒకసారి అనాలతో నిండి ఉంటుంది, ఒకసారి నిశ్శబ్దం భయంకరమైనటువంటి నిశ్శబ్దంతో ఉంటుంది, ఒక్కొక్కసారి సూర్యుడితో ప్రకాశిస్తుంది, ఒకసారి నక్షత్రాలతో శోభిస్తూ ఉంటుంది, ఒకసారి చంద్రుడితో శోభిస్తూ ఉంటుంది, అప్పుడు ఏమీ ఉండవు క్షణము. ఇవన్నీ చూసి మనం నిజంగా ఆకాశం ఎంత బాగుంది అని అనుకుంటున్నా. ఇంకొకటి ఇప్పుడు ఇంకో విషయం ఏమిచ్చా, చాలా బాగుంది అని అనుకుంటాం కదా, ఆ భావనకి నిజంగా అంతర్లీనంగా ఉన్న భావన ఏంటి చెప్తారా? ఆకాశం ఎర్రగా ఉంది, ఆకాశం చాలా బాగుంది అని అంటాం, ఆకాశాన్ని చూసిన భూమండలాన్ని చూసి ఎంత హాయిగా ఎంత బాగుందో అంటున్న భావనలో అసలు నిజంగా ఉన్న భావన ఏంటి చెప్పండి? ఎంత బాగుందో అని చెప్పేసి దాన్ని చూసేసి ఆస్వాదిస్తున్నాం కదండి. ఎందుకు ఆస్వాదిస్తున్నాం? ఆత్మానందం ఏదైనా కలుగుతుందండి. చెప్పండి. మనకు కూడా తెలుసా, మనకు అంటే ఆనందం ఎందుకు ఆనందం, ఎందుకు అది రమణీయంగా ఉంది అనుకుంటున్నా, ఎందుకు మనోహరంగా ఉంది అని. ఎందుకు అంటే మనకు కూడా తెలుసు అది అనిత్యం. ఇంకో 10 క్షణాలు అయితే ఇలా ఉండదు. సూర్యాస్తమయం చూసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం, చాలా బాగుందని ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం. సూర్యాస్తమయం తెలుసు ఇంకో 10 నిమిషాల్లో చీకటి వస్తుంది, ఇది నిత్యం కాదు అని. ఏమండి? అది నిత్యం అని తెలిస్తే ఉండదు ఆనందం అని చెప్పి. అది నిత్యం అని తెలిస్తే ఆనందం ఉండదండి. అదే అలవాటు అయిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో సూర్యాస్తమయం అయిపోతుంది అంటే ఏదో గబగబా సంధ్యావందనం చేసుకొని హాయిగా తిని పడుకోవచ్చు అనుకుంటాం.
మరి 12 గంటలు సూర్యాస్తం ఉంటుందండి. సూర్యాస్తం అవుతున్నంత సేపు గాయత్రి జపం చేసుకుంటూ ఉండాలంటే ఎవరికి ఆనందం ఉంటుంది? అది 2 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆనందం. అని సూర్యాస్తం అయిపోతుంది, చీకటి అవుతుంది, రాత్రి భోజనం చేసి పడుకోవచ్చు అని. ఇప్పుడు మనం నిజంగా మన ఆలోచనల వెనక ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనం ఆలోచిస్తేనే మన వ్యవహారం ఎంత సుష్టంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆపదః క్షణమాయాంతి సంపదః క్షణం జన్మ క్షణం మృత్యుర్మునే కిమువన క్షణం. ఆపదలు ఒక క్షణంలో వస్తాయి, సంపదలు ఒక క్షణంలో వస్తాయి, జన్మ క్షణమే, మృత్యు క్షణమే, అన్ని క్షణాలే. ప్రాగాసీదన్య ఏవేహ జాతస్త్వన్యో నరోదినైః సదైక రూపం భగవన్ కించిదస్తిన సుస్థిరం. ముందు లేనిది ఇప్పుడున్నాయి ముందు ఎప్పుడూ ఉండవు. పూర్వం ఉన్నవి ఇప్పుడు లేవు, ఇప్పుడున్నవి భవిష్యత్తులో ఉండవు. ఒకే రూపంగా లేనటువంటి ప్రపంచము సుస్థిరమని ఎలా చెప్పగలుగుతాం? ఘటస్య పటతాదృష్ట పటస్యాపి ఘటస్థితి న తదస్తి న యదృష్టం విపర్యస్యత సంస్కృతం. అయితే ప్రశ్న అడగచ్చు, ఏదండి అది ఇదవుతుంది ఇది అవుతుంది అంటున్నారు కదా, ఘటం పటం అవ్వట్లేదు, పటం ఘటం అవ్వట్లేదు అంటే ఎవరికి తెలుసు? ఈ రోజు అలా ఉన్నదాన్ని, కంబుగ్రీవాదిమానుగా ఉన్నదాన్ని నువ్వు ఘటం అంటున్నావు. ఆ దారాలతో చేసినటువంటి ఓతప్రోత తంతు విన్యాసాన్ని పటం అంటున్నావు. కొన్ని రోజుల్లో దీని ఘటం అనొచ్చు, దాని పటం అనొచ్చుగా. ఘటం పటం పటం ఘటం అయిపోవడంలో పేరుతో అయిపోవచ్చుగా, చెప్పలేము. ఎలాగైనా అయిపోవచ్చు. అశురేణ హతః శూరః ఏకేనాపి హతం శతం ప్రాకృత ప్రభృతాం యాతాః సర్వమావర్త్యతే జగత్. అసలు పిరికి పంద చేత ఓ శూరుడు చంపబడతాడు, ఒక్క శూరుడు 100 మందిని చంపేస్తాడు. ప్రాకృతులు కూడా రాజులైపోతారు, రాజులు పిచ్చగాళ్ళు అయిపోతున్నారు. అన్ని పరివర్తన చెందుతూనే ఉన్నాయి. జనతేయం విపర్యాసం అజస్రం అనుగచ్చది జడస్పంద పరామర్శాత్ తరంగాణమివావలి. అసలు తరంగాలు ఎలాగైతే విపర్యాసం పొందుతున్నాయో అలాగే జనులు కూడా అచేతన పదార్థాల యొక్క వాటితో సంసర్గం చెందడం చేత వాళ్ళు కూడా మార్పుని పొందుతున్నారు. బాల్యం అల్పదినైరేవ యవ్వన శ్రీస్తతో జర దేహేపి అనేక రూపత్వం కాస్థా బాహ్యేషు వస్తువులు. అసలు బాహ్య వస్తువులు వదిలేండి, శరీరంలోనే కొన్ని రోజులు బాల్యం ఉంది, కొన్ని రోజులు యవ్వనం ఉంది, కొన్ని రోజులు జర ముసలితనం. శరీరమే ఒక్కలాగా లేదండి. బాహ్య విషయాల మాట ఏంటి? కాస్థా బాహ్యేషు వస్తువులు. క్షణం ఆనందమాత క్షాందితామేతి క్షణమేతి విషాదిత క్షణం సౌమ్యత్వమాయాతి సర్వస్మిన్ నటవన్మనః. ఒక్క క్షణం ఆనందంగా ఉంటుంది, ఒక్కొక్క క్షణం విషాదాన్ని పొందుతుంది, ఓ క్షణం మూడ్ స్వింగ్స్ అండి. ఏమైపోయింది? ఏదో మనసు బాగాలేదండి. ఎందుకు బాగాలేదండి? నిన్న ఉన్నవి వాళ్ళన్నీ ఉన్నాయి కదా వస్తువులు. నిన్న షోరూమ్కి వెళ్ళి కొత్త కారు ఉన్నాం, ఆకాశంలో అసలు భూమి మీద పాదాలు అనట్లేదు, సంతోషంతో తబ్బిప్పైపోయి. ఇంతకుముందు కూడా ఇలాగే ఒక మాట చెప్పుకున్నాం, ఓ కొత్త వస్తువు ఏదో కొన్నామండి, కొత్త వస్తువు కొన్న తర్వాత మనకు ఆనందం వేయట్లేదు, ఇక్కడితో ఆనందం వేయట్లేదు. దాని తర్వాత ఇంకా ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక పార్టీ చేసుకుంటున్నాం, తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు తాగుతుంటున్నారు, తినే అలవాటు ఉన్న వాళ్ళు తింటున్నారు. అలా మొత్తానికి అంటే కారు కొనంగానే ఆనందం వేయలేదు, మనకు ఫీల్ రావట్లేదండి, అంత ఆనందాన్ని అనుభవించలేదు. ఇంకోటి ఏదో చేస్తే కానీ ఆనందం రాదు. దానికి
మన భావనలు కూడా ఏవి కూడా నిజం కావండి. నిజంగా ఉన్నది నిజంగా ఒక భావన, అంతర్లీనంగా మనస్సు పొరల్లో ఉన్నటువంటిది సంస్కార రూపంలో, స్మృతి రూపంలో ఉన్నటువంటి భావన ఒకటైతే, అది బయటికి వచ్చే సమయానికి వేరేలాగా మారి మనం చూస్తున్నాం. అంటే భావనలు అంతరంగంలో ఉన్నటువంటి భావనలు వ్యక్తమయ్యే సమయానికి అవి వేరేలాగా మారిపోతున్నాయి. మనం ఎప్పుడు ఆ భావనల యొక్క మూల రూపాన్ని ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఇంకా జగత్ యొక్క మూల రూపాన్ని ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? అన్యదితాశ్చాన్యదితాశ్చాన్యదయం విధి రచయన్ వస్తునాయాతి ఖేదం లీలాసు ఇవ అర్భకః. అసలు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఆయన విషాద మోహాలు వీటన్నిటినీ ఇతశ్చ అన్యత్, ఇతశ్చ అన్యత్, ఇతశ్చ అన్యత్ అయం విధి, దీని నుంచి దాన్ని, దాని నుంచి దాన్ని, దాన్ని దీన్ని, దీన్ని దానిగా ఆయన పిల్లవాడు ఏదో మట్టి ముద్ద ఇచ్చేస్తే ఏవేవో చేస్తూ ఉంటాడు చూడండి. ఏదో ఇది గణపతి అంటాడు. మనం వెతుక్కోవాలి దాంట్లో తొండము ఎక్కడుంది, ఎలక ఎక్కడుందని వెతుక్కొని అవును ఇగో ఇదే తొండం అని చెప్పి అనుకుంటున్నాం కదా. అలాగే ఈయన బ్రహ్మగారి యొక్క సృష్టి కూడా అలాగే ఉంది. చినోత్యుత్పాదయత్యత్తి నిహంత్యా సృజతి క్రమాత్ తదతం రాత్ర్యహానివా నివర్తంతే నరం ప్రతి. ఆయన ప్రతి క్షణము జీవుల్ని సృష్టిస్తున్నాడు, భక్షిస్తున్నాడు. హర్షాలు, విషాదాలు, పగళ్ళు రాత్రుల వలె ఉన్నాడు. వాళ్ళ ముందర చెప్తూనే ఉన్నాడు. ఆవిర్భావ తిరోభావ భాగినో భావ భాగిన జనస్య స్థిరతాం యాంతి నాపదో నచ సంపద. అసలు శాశ్వతమైనటువంటి సుఖమే లేదండి. ఈ సంసారంలో భాగస్వామైనటువంటి జనులు పుడుతూ ఉన్నారు, చస్తూ ఉన్నారు. వాళ్ళకి శాశ్వతమైన వాళ్ళే శాశ్వతం కాదు. ఇంకా సంసారంలో వాళ్ళకి ఆపదలు, సంపదలు ఇవేవి శాశ్వతం కాదు. కాల క్రీడత్యయం ప్రాయ సర్వమాపదిపాతయన్ హేలా విచలితాశేష చతురాచార చంచురా. అసలు చాలా బుద్ధిమంతులు మేము అనుకున్న వాళ్ళు కూడా ఒక క్షణంలో వాళ్ళు కూడా విచలితులైపోయి భయభ్రాంతులకి అయ్యో మాకు ఆపదలు వచ్చాయా అని చెప్పేసి వాళ్ళు భయపడేంత కూడా వాళ్ళతో కూడా ఆడుకుంటున్నాడు. ఏంటి ప్రపంచంలో అత్యంత సంపన్నుడు అండి జెఫ్ బోజోస్, అమెజాన్ అధిపతి. వాడికి భయం లేదా ఏంటి? సమవిషమ విపాకతో విభిన్న స్త్రీ భువన భూత పరంపరాపలౌఘా సమయపవనపాతితా పతంతి ప్రతిదినమాతత సంస్మృతి ద్రుమేభ్యః. ఈ సంసార వృక్షానికి సమవిషమ విపాకతో విభిన్న త్రిభువన భూత పరంపరా పలౌఘా సమయ పవనపాదితా పతంతి ప్రతిదినమాత సంస్మృతి ద్రుమేభ్యః. సంసారం అనేటువంటి వృక్షం అనుకుందాం. ఇందులో 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులే వాళ్ళకి ఫలాలు. కొన్ని మిగులుతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని దొర్లిపోతాయి, కొన్ని పడిపోతాయి, గాలికి పడిపోతాయి, కొన్ని పావురాలు పిచ్చుకలు కొట్టేసి తినిపోతాయి. ఏదో విధంగా కాలం అనేటువంటి వాయువు దానికి వచ్చిన తర్వాత అవి పండిపోయినవైనా సరే కాలం అనేటువంటి వాయువు వస్తాయి. అలాగే మిగిలిపోయినవైనా సరే అవి రాలిపోవాల్సి. మొత్తానికి సంసారంలో నిత్యం అనేటువంటిది ఏదీ లేదు. సర్వభావ అవిరత విపర్యాస ప్రతిపాదన ఇక్కడ చేశాం. తర్వాత 29వ సర్గ, 32 సర్గలు ఉన్న వైరాగ్య ప్రకరణము. కుదిరితే రేపు 2 సర్గలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సకల పదార్థ అనాస్థ అనేటువంటి దాన్ని 29వ సర్గలో నిరూపిస్తున్నారు. ప్రయోజనం ఏంటి? ఇంత వైరాగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు
దేని గురించి అసలు మన జీవిత ప్రయోజనం ఏంటి, మనం పుట్టాము దానికి ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాన్ని తర్వాత సరుకులో ఇప్పుడు మొత్తం రాముడు ఇంత చెప్పి తర్వాత ఆయన ఏం ప్రశ్నలు వేస్తున్నాడు. సరే, మొదట్లో కొన్ని ప్రశ్నలు వేశాడు. మొదట్లో ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. అప్పుడు అందరు రాసుకున్నారు అనుకుంటా. సార్ ఫస్ట్ లో రాశాను. రాసుకున్నాం గురుగారు. 31, 32 సర్గల్లో వాటన్నిటిలో దానికి 31వ సర్గలో రాముడి ప్రశ్నలు, 32 మొత్తము దాని సమ్మరి. ఇంతవరకు రాముడు చెప్పినటువంటి విషయాల యొక్క సమ్మరి తర్వాత ఇంకా రాముడి యొక్క వైరాగ్యం సరి అయిందా కాదా అనేటువంటి విషయాన్ని తర్వాత 32, 33 సర్గల్లో నిర్ణయం చేసి ఇంకా ఆ తర్వాత అసలు ఇవన్నీ విషయాల్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు రాముడికి అర్థమయ్యే విధంగా వాళ్ళ జ్ఞానాన్ని మొత్తం సారంగా ఇక్కడ చెప్పబోతున్నారు. ఈ వశిష్ఠ రామాయణం యొక్క సారాన్నే వశిష్ఠుడి చేత అజమహారాజుకి ఉపదేశం చేయించినట్టుగా రఘువంశంలోను, అలాగే రాముడికి చెప్పినట్టుగాను రఘువంశంలోను, ఏకాదశ సర్గంలోను రఘువంశంలో కాళిదాసు కూడా చెప్పించారు. అంటే ఒక శ్లోకంలో వైరాగ్యము, ఒక శ్లోకంలో అలా మొత్తం ఇంత విస్తారంగా చెప్పలేదు, కానీ దీని యొక్క సారాన్ని అక్కడ కూడా చెప్పారు. ఈ గ్రంథం చదివిన తర్వాత వేరే ఇంకా ఏ వేదాంత సంబంధించినటువంటి గ్రంథమైనా సరే, జ్ఞానానికి సంబంధించినటువంటి గ్రంథమైనా కూడా అవలీలగా అర్థం అవ్వాలి ఉద్దేశం అని ప్రార్థన చేస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృతం మోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.